ఒంగోలు నగరంలోని డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 ముఖ్య కూడళ్లలో సెలవేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒంగోలు నగరంలోని 6 చోట్ల శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రారంభించడం జరిగింది. ముందుగా బీకే అపార్ట్మెంట్ నందు కలెక్టర్ కార్యాలయం, కోర్టు సెంటర్, కొనిజేడు బస్టాండ్, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ చివర గుంటూరు రోడ్ పార్టీ కార్యాలయం నందు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామచర్ల రత్తమ్మ, దామచర్ల నాగసత్యలత, దామచర్ల అనిషాలక్ష్మి మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు, లోకేష్ బాబుకు ఆదర్శమైనవు, పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు, కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే, ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందేమి,
జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసెను. లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా. మడమ తిప్పని నీ పోరాటం ప్రజాసేవకై నీ ఆరాటం. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు. ప్రజల సేవను పొందినవన్నా మా అన్న జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి. ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే నమ్ముకున్న జెండాను విడవలే. పార్టీ కోసమే నీ పోరు, జనమంత నీకు జేజేలు కొట్టిరే. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం. చంద్రబాబుకే జై కొట్టుదము, జనార్దనన్న నీ వెళ్తుంటాం. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా. రణగర్జన చేసినవన్నా మా అన్న జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు. నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు. టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా. టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా. ఒంగోలు సారథివి నువ్వే మా అన్న జనార్దనన్నా. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు. సింహమోల గర్జించి దునికినవు. లోకేష్ బాబుకు ఆదర్శమైనవు. పార్టీ
పార్టీ ఘనత నలు దిక్కుల చాటవు, కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే, ఆకలి విలువలు తెలిసినోడివి, అన్నదాత కడుపున పుట్టితివి, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా, మా సత్తా ధైర్యం నీవు, నిన్నెలా మేము మరిసేము. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. గత పాలకులు ఒంగోలు అభివృద్ధి కోసము చేసిందే, మన జనార్దనన్న ఎమ్మెల్యే అయినాక ఒంగోలును అభివృద్ధి చేసను, లోకేష్ బాబు అండదండలతో పల్లెల బాధలు తీర్చినవన్నా, మడమ తిప్పని నీ పోరాటం, ప్రజాసేవకై నీ ఆరాటం, కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు, కష్టం విలువలు తెలిసి ప్రజల కంటికి రెప్పల చూసావు, ప్రజల సేవను పొందినవన్నా మా అన్న జనార్దనన్న. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. చంద్రబాబు చేయూతనందుకొని పల్లెల బాధలు తీర్చినోడివి, ప్రత్యర్థుల ఎత్తులకు జడవలే, నమ్ముకున్న జెండాను విడవలే, పార్టీ కోసమే నీ పోరు, జనమంతా నీకు జేజేలు కొట్టిరి, పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం, పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం, పల్లెల నుండి పట్నం వరకు పసుపు జెండలే ఎత్తుతాం, చంద్రబాబుకే జై కొట్టుదము, జనార్దనన్న నీ వెళ్తుంటాం. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్ట నీ బాట. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్న జనార్దనన్న. నేను మరువబోదు ఈ గడ్డ. ట్రస్ట్ తరఫున జనార్దన్ చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడా పేదలకు పండ్ల పంపిణీ కానీ 100 మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయి ఈ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ నుంచి కూడా అందరూ కూడా 100 మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము. ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్న ట్రస్ట్ అనుకుంటాను. భవిష్యత్తు ప్రణాళిక కదా ఉన్న పిల్లలు 100 మంది పిల్లలంతా జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకుంటే నెక్స్ట్ యాక్టివిటీస్ నెక్స్ట్ జూన్ జూలైలో మనకి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారాలు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తోపుడు బళ్ళు, అదేవిధంగా కొంతమందికి ఉద్యోగం చేసే వాళ్ళకి కొనుగోలు కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకు చదువు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ,
అదేవిధంగా జాబ్ మేళాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఒకటే, పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది, తాగేదానికి నీళ్ళు ఇబ్బంది. బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి 25 చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మన కూడా పిల్లలకు కూడా ఎవరైతే 100 పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టారు. ఇంకా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ DJR ట్రస్ట్ ద్వారా నా వాళ్ళు మా అమ్మాయి గారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దానివల్ల 10 మందికి ఉపయోగం. వీటిలో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ తప్పకుండా కూడా 10 మందికి ఉపయోగపడే మేము కూడా ఆచరణలో చూసుకుంటామని కూడా ఈ సందర్భంగా అదే అమృత్ జ్యోతి యాక్చువల్గా నాకు 1 వీక్ ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. పోయినసారి అమృత్లో అది స్టార్ట్ చేయాలి, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అది స్టార్ట్ అవ్వలేదు. తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని 1 మంత్ ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 పార్క్ ఇచ్చారని చెప్పంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్క్ వరకు పైప్ లైన్లు పనిచేస్తాం, మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా అదివరకు 20-30 సంవత్సరాల కింద డ్రింకింగ్ వాటర్ది ఎంత 1.5 అడుగులు ఉంది. దాన్ని 3 ఇంచులుగా పైపులు రేపు వేయబడ్డారు. 3 ఇంచులు పైప్ వేస్తే మళ్ళీ మనకి 35 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన. దాన్ని పోయినసారి మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకి ఎంత ఉందో చూసి దానికి ఏది వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేసాం. మనకి అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా వేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది. 4 ట్యాంక్స్ కూడా వస్తాయి. 100% మనకి ఈ నెలలో టెండర్ అయిపోతే 2 years to 2.5 years లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఇప్పటి నుంచో అనుకున్నది ఆ కళ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అది తొందరలోనే ఈ ట్రిప్లోనే ఇది ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీటి సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. అందులో కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొంచెం పైకి అక్కడక్కడ నీళ్లు క్లీనేజ్గా వస్తూ ఉన్నాయి, దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దాన్ని కూడా రేపు ఎల్లుండి పెట్టుకున్నాను. రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు 4 నుంచి రాత్రి 10 లోపల ప్రతి ఏరియా కూడా మంచినీళ్ళు 3 days కోసం ఇచ్చినట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు వచ్చేదానికి మేము అది కూడా జరుగుతుంది. వర్షాలకి బాగా వర్షం పోతురాజు కాలం ఆధునీకరణ పోతురాజు కాలం అదే పోరాడుతున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. పోతురాజు కాలం అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బంది చేసిన పరిస్థితి. కాబట్టి పోతురాజు కాలం కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని నిధులు సమకూరే దాన్ని బట్టి పరిస్థితులు బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి జరుగుతాం. బాబు గారిది కూడా రేపు 75వ సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా బాబు గారిది కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా బాబు గారు ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి డివిజన్లో ఆయన ప్రెసిడెంట్ పెట్టి ఏదో ఒక కార్యక్రమం అక్కడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. పార్టీ కార్యాలయాలు చేపడతాం. అనాథాశ్రయాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని డిస్టర్బ్ చేసి మొత్తం కూడా ఆయన ఇంకా లాంగ్ లైవ్ ఉండాలి. ఆయన లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. పోయినసారి 5 సంవత్సరాలు తప్పు చేయడం వల్ల ఈరోజు రాష్ట్రం పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా తప్పు కాకుండా ఆయన ఏదైతే మిషన్తో ఉన్నారో 2047 దాని విధంగా పేదరికం నిర్మూలన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి డెవలప్మెంట్ కావాలన్నా, కంపెనీస్ కావాలన్నా, కొంత ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఎన్ని సామర్థ్యం జరుగుతుంది కూడా
తెలియజేస్తూ రేపు అనేక కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. మీకు ఈవినింగ్ ఎక్కడేం చేస్తారో అన్నీ కూడా పెడతాం. థ్యాంక్ యూ.